హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిపార్తి వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి మా ఊర్లో అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట. తెలుగులో దేవర్ అంటారు. ఇంకా అక్కడ చేయడానికైతే మేమైతే సిద్ధం చేసుకుంటున్నాము. బోనం అయితే సిద్ధం చేసుకున్నాము. ఇక్కడైతే మా కజిన్కి మా అత్త అయితే ఇంకా బోనం సంబంధించిన ముందు గంగుట అంటాము, అది అయితే పెట్టి దాని మీద అయితే బుట్ట అయితే పెట్టిందనమాట. నేను కూడా ఇంకా మా అమ్మ ఇంకా గాల పెట్టి ఇంకా బుట్ట మీద ఎత్తిచ్చింది. ఇంకా బుట్ట అయితే ఎత్తుకున్నాను బోనము. అండ్ ఇవి లేవంటే ఇవి ఎక్కడో ఉన్నాయన్నమాట. ఇవన్నీ టైం అవుతుందని నేను ఇంకా అట్లే బోనం అయితే ఎత్తుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అందరం అయితే గొర్రెలను తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. గుడి దగ్గరే అనమాట, ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకైతే మేమందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే అన్ని గొర్రెలు అయితే ఇక్కడ నిలబడ్డాయి. ఇంకా అయితే అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఈ పూజ అయితే ఊరంతా కలిసి చేస్తున్నాం అనమాట. ఈసారి అయితే అంటే గుడి కట్టించిన తర్వాత 3 సార్లు అయితే పూజ అయితే చేయాలి. 2 times అయితే అయిపోయింది. ఇంకా 3rd time అయితే చేస్తున్నాం అనమాట. పూజ అయితే చేస్తున్నాము. ఇంకా అందరం కలిసి అయితే ఊరే ఇంకా కలిసి రావాలి. అందరం బోనం అయితే ఎత్తుకోవాలి. బోనం అయితే ఎత్తుకున్నాం అనమాట. బోనం ఇంకా ఎత్తుకొని అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము. గుడి ఇంకా కంపౌండ్ కూడా రీసెంట్గానే కట్టించారు. ఒక 2-3 days అయింది. ఇంకా దానికి పెయింటింగ్ అదంతా వేయించారు. ఇంకా లోపలికి అయితే ఇంకా వెళ్ళక ముందు మనమైతే ఇక్కడైతే మనం ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట. గుడి చుట్టూ అయితే 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడైతే మా పిన్ని అయితే ఇంకా వాటర్ అయితే పోసుకుంటూ వస్తుంది అనమాట. మేము ప్రదక్షిణాలు చేస్తుంటే ఇంక ఇక్కడ కూడా బ్యాండ్ అయితే కొడుతున్నారు, డ్రమ్స్ అనమాట. వీళ్ళైతే ఇంకా కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా దాంతోపాటు అయితే ఇంకా అందరం అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇంకా మేము బోనం ఎత్తుకొని ఇంకా మేము చేస్తుంటే ఇంకా గొర్రెలు కూడా ఇంకా మా వాళ్ళైతే ఇంకా పట్టుకున్నారు. ఇంకా మామలు ఇంకా బాబాయిలు ఇంకా అందరూ అయితే పట్టుకున్నారనమాట. ఇంకా వాళ్ళు కూడా ఇంకా తిరుగుతున్నారు. 3 సార్లు అయితే ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా ఏ అకేషన్ అంటే ఇలా జరుగుతుంది. అండ్ బోనం ప్రసాదం ఏం చేసుకున్నామంటే కడాయి అయితే చేసుకున్నాం అనమాట. ఇదైతే బియ్యంతో చేస్తారనమాట. కడాయి బెల్లం వేసి చేస్తారు. ఇంకా చేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా మా అత్తకైతే ఇంకా అమ్మవారు అయితే పోలిందనమాట. ఇంకా ఆమెను ఇంకా పట్టుకున్నారనమాట. అమ్మవారిని ఇంకా పట్టుకొని అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇంకా మేము కూడా ఇంకా వెనకాలే అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట. బోనం ఎత్తుకొని ఇంకా బోనం ఇలా అయితే ఎత్తుకుంటామన్నమాట మేము ఆ లాంగ్వేజ్లో. ఇంకా ఎత్తుకొని అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. బోనం వెనకాల ఇంకా మా అమ్మ అయితే ఇంకా వెనకాల ఉండిపోయిందనమాట. అమ్మ అయితే ఇంకా వస్తుందనమాట పరిగెత్తుకుంటూ అయితే. నా బోనం ఇంకా పక్కన పట్టుకుంటుందనమాట. బరువుగానే ఉంది కొంచెం బోనం అయితే ఇంకా ఎత్తుకోవాలని. ఇంకా మా పెద్దమ్మ కూడా ఇంకా వస్తుందనమాట. ఇంకా పూలన్నీ తీసుకొని అయితే గొర్రెలు కూడా ఇంకా ప్రదక్షిణాలు అయితే అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఇంకా వెళ్ళాలి. ప్రదక్షిణాలు అయిపోయాయి కాబట్టి ఇంకా లోపలైతే వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే అంత రిలేటివ్స్ అందరూ ఇంకా ఇటువైపు ఉన్నారనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఇంకా బోనం అయితే ఇచ్చేసారనమాట. బోనం అందరూ ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా గొర్రెలకి నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. ఎందుకంటే నీళ్ళు పోసి ఇంకా దడదడ ఇచ్చేయాలన్నమాట. అవి దడదడ ఇచ్చేస్తే అమ్మవారి ఇంకా అంగీకరించినట్టు అనమాట. గ్యాట్లయితే కోయొచ్చు మనము. ఇంకా దడదడ ఇవ్వకపోతే ఇంకా మనం కోయకూడదు అనమాట. ఇంకా దడదడ అయితే ఇస్తుంది. దడదడ ఎలా ఇస్తుందంటే చూడండి, మీకు తెలుస్తుంది. దడదడ అయితే ఇంకా ఇలా ఇవ్వాలి. గొర్రె నీళ్ళు చల్లిన వెంటనే ఇలా దడదడ ఇచ్చేస్తే ఇంకా అంగీకరించినట్టు అనమాట. ఇంకా దడదడ ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా కోసేసి ఇంకా తీసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా పలావు ఇంకా మటన్ కూర అయితే చేసాము. ఇంకా ఇది ఓన్లీ part 1 అనమాట. part 2 నేను ఇంకో బ్లాగ్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మునిపార్తి.